హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు సప్తశనివార వ్రతం చేస్తున్న తర్వాత పిండి దీపాలు ఏం చేయాలని చెప్పేసి మీలో చాలామందికి డౌట్ వస్తది కదా! సో, ఈ వీడియో చూసి ఫుల్ క్లారిటీ వస్తది. సో, ఈ వీడియో ఎండ్ వరకి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఈ మధ్య కాలంలో చాలామంది అయితే సప్తశనివారాల వ్రతం చేస్తున్నారు కదా! సో, చేసిన తర్వాత పువ్వులు అనేవి తీసేసి సాయంత్రం కాలం వేరే పూలైతే ఫ్రెష్‌గా పెడుతున్నాం. ఆ తీసినటువంటి పూలు గాని, తులసి మాల అవన్నీ కూడా మనము పారే నీటిలో వేయాలి. లేదు అంటే గనక ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. మెయిన్ డౌట్ ఏంటంటే చాలామందికి కూడా పిండి దీపాలు ఏం చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తది. సో, పిండి దీపాలనేయి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆవులు ఎక్కడైనా ఉంటే గనక ఆ ఆవులకి పెట్టేయవచ్చు. సో, ఎందుకంటే అవి వరిపిండితో చేసినవే కాబట్టి. సో, ఆవులుంటే ఆవులకి పెడితే పుణ్యము. సో, ఆవులు లేని వాళ్ళు ఏం చేయాలంటే మన పూల చెట్లు ఉంటాయి కదా! సో, కుండీలు గానీ, సో సిటీలో దొరికేది మాక్సిమం కుండీలే. కాబట్టి సో, ఎవరు తొక్కని ప్రదేశంలో కుండీలు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటిల్లో వేసుకోవచ్చు. లేదు అంటే గనక అంటే కుండీల్లో అయితే మళ్ళీ పిండి అట్లానే ఉంటది అనుకునే వాళ్ళకి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏందంటే, సో, ఇలా చేసినటువంటి ఈ ప్రమిదలన్నీ కూడా ఇక పూలన్నీ నేను సపరేట్ చేసేస్తున్నాను. సో, ఒక కవర్‌లో పెట్టేసుకొని ఉంటే గనక మనం అన్ని పూలు కలిపి ఒకేసారి మనం ఎక్కడైనా కాలువ దొరికినప్పుడు లేదా ఊరెళ్తున్నప్పుడు ఒక చోట పెట్టేసుకొని మొత్తం కలిపి పారేటటువంటి నీళ్ళల్లో వేసేసుకోవచ్చు పూల వరకి. సో, అందుకని నేనైతే ఇలా పూలు మొత్తాన్ని ఒక కవర్‌లో పెట్టేసుకొని అన్ని వారాలు కలిపి ఒకేసారి నీళ్ళల్లో వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ పిండి ప్రమిదలను వచ్చేసి ఒక బేషన్‌లో వాటర్ తీసేసుకొని, బేషన్ నిండా తీసుకోవచ్చు లేదా సగానికైనా ఇలా తీసుకొని మనం తీసినటువంటి పిండి ప్రమిదలో ఒత్తులు సపరేట్ చేసేసుకోవాలి. ఒత్తులు వేసుకోకూడదు. ఒత్తులు తీసేసి ఇలా ప్రమిదలన్నిటినీ కూడా ఆ నీటిలో వేసేసి ఇలా చేత్తో గనక మనం మెదిపేసినట్లయితే మొత్తం పిండే కాబట్టి నీళ్ళల్లో కరిగిపోతది. సో, ఇలా ఒక్కొక్కటి మొత్తం వేసేసుకొని ఈ పిండి నీళ్ళ మొత్తం కరిగిపోయేదాకా దీపాలన్నీ కూడా మనం నీళ్ళల్లోనే ఉంచేసుకోవాలన్నమాట. సో, నేనైతే ఇలానే చేస్తున్నాను. అంటే కుండీల్లో ఫస్ట్ 2 వీక్స్ కుండీల్లో వేశాను. అంటే ఇంకా ఆ పిండి అట్లానే ఉంటుంది నీళ్లు పోసినా కూడా. అందుకని చెప్పేసి ఇలాగ ఒక నీటిలో ఈ పిండి ప్రమిదలు మొత్తాన్ని కరిగేదాకా ఉంచేసుకొని లేదా ఇలాగా చేత్తో నలిపేసేసి నీళ్ళల్లో కరిగేదాకా ఉంచి ఆ నీళ్ళు మొత్తాన్ని కూడా మనం కుండీలు ఉంటాయి కాబట్టి సిటీలో చాలామందికి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఆవులు దొరికినప్పుడు ఇలా ఇంకా అలాగ పోసేసామంటే ఇంక పిండి అవి కూడా ఇంకా పైకి కనిపించకుండా మొత్తం నీళ్ళల్లో నానిపోతాయి కాబట్టి ఇంక వాటర్ పోసినట్టు ఇంక మొక్కలకి మనం తీసుకెళ్ళి వాటర్ పోసేసుకోవడమే. సో, ఇదైతే బెస్ట్ ఆప్షను. నేనైతే 2 వీక్స్ నుంచి ఇట్లానే చేస్తున్నాను. అంతకుముందు నేను మామూలుగానే ఈ పిండి దీపాలు ఆవులు దొరికితే ఒక వీక్ ఆవులకి పెట్టాను. సో, కర్మ 2 వీక్స్ కూడా కుండీల్లో వేశాను. అవన్నీ ఇంకా తెల్లగా అలానే ఉండిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంక నేను ఇలా బేషన్‌లో వాటర్ కలిపేసేసి ఈ వాటర్‌లో ఈ పిండి దీపాలను కలిపి పెడుతున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.